ఎక్కడైనా శ్మశాన వాటికలోకి వెళ్తే ఏం కనిపిస్తాయి? అంత్యక్రియలకు సిద్ధంగా ఉన్న మృతదేహాలు ఉంటాయి, లేకపోతే సమాధులు ఉంటాయి, ఇంకా మూఢనమ్మకాలు ఉంటాయి, ఆత్మలు ఉంటాయి. కానీ విశాఖలోని కోరమండల్ వద్ద మాత్రం అక్కడ శ్మశానకు వేటలో మాత్రం పోలీసులకు బంగారం దొరికింది, డబ్బు దొరికింది. అదేలాగా ఈ శ్మశానాలకు వెళ్తే విశాఖపట్నంలో డబ్బులు బంగారం దొరుకుతాయని పొరపాటున ఇక్కడ రావచ్చు. కానీ ఇది ఒక ప్రత్యేకమైన వ్యవహారంలో ఈ రకంగా గాజువాక పోలీసులకు బంగారం అలాగే నగదు లభించింది. దీనికి సంబంధించి చూస్తే 2 రోజుల క్రితం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సంక్రాంతి నేపథ్యాన రమణ అనే ఒక కుటుంబం సొంత గ్రామానికి వెళ్ళే క్రమంలో ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు. అయితే షాపింగ్ మాల్కి వెళ్ళే క్రమంలో తమ వద్ద ఉన్న బ్యాగ్ని అక్కడ ఉన్న కౌంటర్ వద్ద ఉంచి దుకాణంలోకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ఆ బ్యాగ్ కనిపించలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసుల విచారణ చేపట్టగా అదే గాజువాకలోని ఒక కోరమండల్ ప్రాంతానికి చెందిన వాసు అనే నిందితుడు అది చోరీ చేసినట్టు సీసీ ఫుటేజ్లో లభించింది. ఇప్పుడు మనం చూడవచ్చు అదే రకంగా ఏదైతే శ్మశాన వాటికల్లోని సమాధుల మధ్య ఆ చోరీ చేసిన బ్యాగ్ని వాసు దాయడం జరిగింది. అయితే సీసీ ఫుటేజ్ బట్టి నిందితుడిని పోలీసులు గుర్తించడంతో నిందితుడితో అదుపులో తీసుకున్నారు. అట్లాగే అతని వద్ద నుంచి ఏదైతే శ్మశానంలో దాచాడో ఆ బ్యాగ్లో నగదుతో పాటు బంగారాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఒక రకంగా సహజంగా నిందితులు ఎక్కడైనా చోరీ చేసిన బంగారాన్ని వేరువేరు ప్రాంతాల్లో ఇళ్లలో దాచే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ గాజువాకలో మాత్రం భిన్నంగా నిందితుడు శ్మశాన వాటికల్లో చోరీ సొత్తును దాచడం ఒక రకంగా చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.